నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాల్లో హీరో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకునే చాలా పనులు చేశారు ఆయన. రక్తదాన శిబిరాలు ఉండొచ్చు, నేత్రదాన శిబిరాలు ఉండొచ్చు, లేదా కోవిడ్ టైమ్స్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ పంపిణీ చేయడం కావచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా కొన్ని రకాల హెల్ప్స్ ఏవైతే చేయగలుగుతారో అవన్నీ ఆయన చేసి చూపించారు. సో అలాగే ఆయన చేయడమే కాదు, ఆయన అభిమానులు కూడా ఆయన అభిమానించడంతో పాటు ఆయన చేసే మంచి పనులను ఆదర్శంగా తీసుకొని కూడా వాళ్ళు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సో అలాంటి ఒక అభిమాని ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మెగాస్టార్ గురించి, అలాగే వీళ్ళు చేసే పనుల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రావి మురళీకృష్ణ అండి. నేను ఈస్ట్ గోదావరి మల్కీపురం దగ్గర శృంగవారపాడు మా స్వగ్రామం అండి. అక్కడే ఉంటారా? నేను మల్కీపురంలో ఉంటానండి. మల్కీపురంలో ఉంటారు. సో మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మీరు చెప్పుకుంటున్నారు. సో మేము చాలా మందిని చూసాం, మీరు అందరు చాలా గర్వంగా చెప్పుకుంటారు మేము మెగా అభిమానులు అని చెప్పి. సో ఆయన అభిమానిగా అసలు ఎప్పుడు మారారు, ఎందుకు మారారు? నేను ఆయన అభిమానిగా నా చిన్నతనం నుంచే ఆయన నాకు తెలుసుండి పున్నమనాగు మూవీ చూసి ఆయన ఆయన నటన పట్ల, ఆయన ఆకర్షణ పట్ల నేను ఆయనకి ఆ సినిమా చూసిన కాడి నుంచి నాకు ఒక అభిమానిగా నేను మారటం జరిగిందండి. ఆ తర్వాత యమకింకరుడు సినిమా చూసాక ఆయన స్టైల్ ఆఫ్ మ్యానరిజమ్స్, ఫైట్స్, డ్యాన్సెస్, అవి యాక్టివ్నెస్ ఇవన్నీ చూసి ఆయన అభిమానిగా పూర్తిగా సాలిడ్గా వీరాభిమానిగా అప్పటి నుంచి కూడా నేను చిరంజీవి గారి వీరాభిమానిగా ఉన్నాను. ఓకే, సో సినిమాలు చూసైతే ఫస్ట్ అయితే ఆయన అభిమాని అయిపోయారు. మరి తర్వాత ఇవి ఏవైతే రక్తదాన శిబిరాలు అవ్వచ్చు, బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఇలాంటివన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఆయన పిలిపించినప్పుడు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, నేత్రదానం చేయండి, మరోసారి జీవించండి అని ఆయన ఎప్పుడైతే పిలిపించారో ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వచ్చి ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసారు. హైదరాబాద్లో ఫస్ట్ టైం చేశానండి. ఇప్పటికి ఎన్నిసార్లు చేశారు? అప్పటి నుంచి మేము ఇంచుమించు ఒక 7 or 8 years నుంచి రక్తదాన శిబిరాలు సొంతంగా నిర్వహిస్తున్నామండి. మేము నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి కూడా మేము బ్లడ్ ఆపదలో ఎవరున్నా సరే మేము మా ఉన్న అభిమానులు అందరూ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని గ్రూప్లో అన్ని ఐడెంటిఫై చేసుకుని ఏ ప్రాంతంలో ఏ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వాలన్నా కూడా మేము ముందుండి ఎప్పుడు కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటమే చిరంజీవి గారు చూపించిన సేవా మార్గంలో వాళ్ళకి రక్తం దానం చేయడం జరుగుతుందండి. ఎక్కడ చేస్తుంటారు మీరు రక్తదాన శిబిరాలు? మేము మల్కీపురం అండి, మల్కీపురం ఎక్కువగా చేస్తూ ఉంటామండి. మల్కీపురాన్ని మాకు ఎల్ఎస్ ల్యాండ్ మార్క్ అని చెప్పేసి ఒక ఉందండి, పెద్ద ఫంక్షన్ హాలు అవి ఇవ్వండి. ఆయన అధినేత లింగోళ్ళు సత్యనారాయణమూర్తి గారండి, పెద్దబ్బులు గారండి. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన కూడా చిరంజీవి గారి అభిమాని అండి. ఆయన కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం మాకు షెల్టర్ ఇవ్వటం, మాకు అనువుగా అన్ని ఏర్పాట్లు ఆయన చేయటం జరుగుతుందండి. మేము ఆ షెల్టర్లో ప్రతి ఈ చిరంజీవి గారి బర్త్డేకి, రామచంద్రరావు గారి బర్త్డేకి మేము రెండింటికి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మరి చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది కదా రేపు ఆగస్టులో, మరి చేస్తాం సార్, చేస్తాం మేడం. అది కంపల్సరీగా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. ఏమేమి ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఒక మించు ఆగస్ట్ 15th నుంచి 22nd 1 week వారోత్సవాలను చేస్తూ ఉంటాం మేడం. ప్రతిసారి ఒకసారి వచ్చి వృద్ధాశ్రమంలో భోజనాలు, తర్వాత మళ్ళీ ఈ చెవిటి మొగ పిల్లలు ఉన్న డెఫ్ స్కూల్స్లో వాళ్ళకి ఇవన్నీ బుక్స్, ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ మొక్కలు నాటడం, ఒకరోజు మొక్కలు నాటడం. అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చిరంజీవి గారి పేరు మీద ఒకరోజు ఆయన పేరు గోత్రనామాలతో పూజలు నిర్వహించి అక్కడున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పళ్ళు, పాలు, దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. ఓకే, సో చాలా గొప్పగా అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా. రామ్ చరణ్ గారి బర్త్డే కూడా ఎలాగే చేస్తాం? రామ్ చరణ్ గారి బర్త్డేకి కూడా ఎక్కువగా మేము బ్లడ్ చేస్తూ ఉంటామండి. లాస్ట్ టైం రామ్ చరణ్ గారి బర్త్డేకే నేను 49వ సారి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.
రేపు జరగబోయే August 22 మా ఇష్టదైవం చిరంజీవి గారి బర్త్డేకి 50వ డొనేట్ చేయబోతున్నానండి. హాఫ్ సెంచరీ అయిపోతుంది. ఓకే అండి, సూపర్. మీకు యాదృచ్ఛికమైన బాగా కలిసి వచ్చింది ఆయన బర్త్డేకి 50వ చేయడం అనేది, అది ఇంకొక మంచి ఫీల్ ఇస్తుంది కదా. ఫీల్ ఇస్తుంది సార్. ఓకే, సో అలాగే కలిసారా చిరంజీవి గారిని ఇంతకు ముందు? చిరంజీవి గారిని అయితే నేను చాలాసార్లు కలిసానండి. నేను ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు మాకు అక్కడ రాజుల కాన్స్టిట్యున్సీ అండి మాది. అక్కడ నేను యువరాజు అధ్యక్షుడిగా చేశానండి అప్పుడు. ఓకే, సో అప్పుడు రాజకీయాలు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా జనసేన. ఇప్పుడు జనసేనలో అప్పుడు కంటిన్యూ అవుతున్నాం అండి. ఉన్నారా, జాయిన్ అయిపోయారా? జనసేనలోనే ఉన్నాం. అప్పుడు ప్రజారాజ్యం పెట్టారు. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత చిరంజీవి గారు దాన్ని కాంగ్రెస్లో విలీనం చేస్తే అది చిరంజీవి గారు అంటే మళ్ళీ కాంగ్రెస్లో ప్రయాణం చేసామండి. తర్వాత జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. సో ఏమేం చేస్తుంటారు జనసేన తరపున? అంటే మీరు ఒక కార్యకర్తగా ఎలా ముందుకు తీసుకెళ్తారు పార్టీని? అంటే ఈ మా విలేజ్లో వచ్చి ఎప్పటి నుంచో ప్రజారాజ్యం టైం నుంచి కూడా మా ఊర్లో ఉన్న సాధక బాధకాలన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి, అంటే రోజు గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వానికి చేరువ చేసి ఆ సమస్యలు సాల్వ్ చేసి దిశగా మేము ప్రయాణం చేస్తున్నామండి. అలాగే మళ్ళీ మా గ్రామంలో వేసవిలో వచ్చేటప్పటికి మంచినీళ్ళు ఎద్దటి ఉంటుంది. వాటర్ ట్యాంకుల ద్వారా మేము పవన్ చరణ్ సేవ సంస్థ ద్వారా వాటర్ ట్యాంకులు కూడా పెట్టి వాటర్ సప్లై చేయటం, ఇలా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా మేము ముందుంటామండి. అలాగే కాకుండా ఈ చిరు పవన్ చరణ్ సేవా సమితి స్థాపించి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది మేడం. 20 సంవత్సరాలు అవుతుందండి. నేను దానికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ ఒక 3 or 4 years నుంచి ఇప్పుడు నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నానండి. కొనసాగుతున్నానండి. మా ఏరియాలో ఎవరికి ఆపద వచ్చినా వెంటనే ముందుండి సహాయం చేసేది మా చిరు పవన్ చరణ్ సేవా సమితి చేస్తామండి. కోవిడ్ టైంలో సుమారుగా 100 రోజులు ప్రతిరోజు 100కు పైబడి ప్రతి ఒక్కరికి మేము భోజనాలు కూడా మా చిరు పవన్ చరణ్ సేవా సమితి ద్వారా చేసామండి. ప్రతిరోజు నిత్యం అండి. నిత్యం ప్రతిరోజు వెహికల్ మీద వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా ఇచ్చి మేము వాళ్ళకి భోజనం చిరు పవన్ చరణ్ సేవా సమితి ద్వారా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. సూపర్ అండి. అంటే నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన చిరంజీవి గారు పెట్టే ఏ ప్రోగ్రామ్ అంటే ఏదైనా సరే, రక్తదానం అయినా ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, నేత్రదానం అంటే ఒక వెలుగు ఇస్తుంది ఒక జీవికి, అఫ్కోర్స్ ఒక మనిషికి వెలుగిస్తుంది, జీవితంలో కోల్పోయిన అన్నిటిని చూడగలుగుతారు కాబట్టి. సో అలా అవ్వచ్చు. కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ అవ్వచ్చు, అవి కూడా ఇచ్చారా కోవిడ్ అప్పుడు? అవును సార్, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మేము సప్లై చేసామండి. ఇంక ఇప్పుడేమో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. సో డెఫినెట్లీ ఆదుకోవడం అండి. ఇప్పుడు మేము ఇల్లు కాలిపోయి వాళ్ళకి ఉంటే వాళ్ళకి 30,000 ఆర్థిక సహాయం. అలాగే ఒక నిరుపేద అమ్మాయి వివాహం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి వివాహానికి మేము ఆర్థిక సహాయం చేసామండి చిరు పవన్ చరణ్ సేవా సమితి. అలాగే జనసేన తరపున ఒక అనాథ బాలుడు ఉండిపోతే వాళ్ళకి అబ్బాయికి తల్లిదండ్రి లేకపోతే సకినేటిపల్లి ఏరియాలో హౌస్ నిర్మించినప్పుడు చిరు పవన్ చరణ్ సమితి ద్వారా 40,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చామండి. అలాగే ఇప్పుడు నిత్యం కొనసాగుతూ ఉంటుందండి. నాకు నిత్యం నా నెంబరు ఉంటుందండి. మాకు ఉన్న అంటే మేము సకినేటిపల్లి మలికిపురం మండలాల పరిధిలో నేను గౌరవ అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఆ ఏరియాలో ఎవరికి ఆపద వచ్చి రక్తం కావాల్సి వచ్చినా 24 hours ఎనీ టైం ఫోన్ చేస్తే ఉభయ గోదావరి జిల్లాలో అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ జిల్లాల పరిధిలో ఎక్కడైనా సరే నేను బ్లడ్ ఇమీడియట్గా ఏర్పాటు చేయగలుగుతున్నానండి. దానికి మా చిరంజీవి గారే స్ఫూర్తిదాయకం అండి. మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇలా చేస్తున్నాడు. దాంట్లో ఒక ఆత్మసంతృప్తి కూడా ఉందండి నాకు. మా ఆరాధ్య దైవం చేస్తున్నప్పటికీ సుమారుగా వారానికి వచ్చి ఒక 5-6 మందికి నేను ఇప్పిస్తూ ఉంటానండి బ్లడ్. అంటే ఎవరు కావాల్సిన చేస్తూ ఉంటానండి. అంటే మేము బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 4 బ్లడ్ బ్యాంకులకి తీసుకుని సర్వీస్ బాగున్న బ్లడ్ బ్యాంకులకి మేము డొనేట్ చేయడం జరుగుతుందండి.
మాకు ఎవరు ఆపదలో ఉన్నప్పుడు చేస్తే ఆ ఏరియాలో వాళ్ళు మాకు బ్లడ్ ఇస్తారనమాట. ఓకే. సో కాబట్టి ఏ బ్లడ్ అయినా మనకి దొరికేస్తుంది, ఏ గ్రూప్ దొరుకుతుందండి. ఓ సూపర్ అండి. అది నిజంగా అవసరం కదా, అంటే ఎవరికి ఏ టైంలో ఏం అవసరం ఏ గ్రూప్ కావాల్సిన అరేంజ్ చేయగలుగుతున్నాం. అది సూపర్. ఇంకా అంటే మనం వెళ్ళి ఇచ్చిందాక ఒక్కొక్కసారి టైం లేకపోయినా కూడా స్టిల్ వాళ్ళు బ్లడ్ గ్రూప్ ఆ పర్సన్ దొరకాలి కదా మనకి, బ్లడ్ గ్రూప్ ఉన్న పర్సన్. సో దానికన్నా ఇది స్టోర్ లో ఉండడం బెటర్. అవునండి, అవునండి. సో మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? కలిసానండి. కలిసారా? పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ప్రజారాజ్యం టైంలో కలిసానండి. మన ఈ మధ్య జనసేన తర్వాత వెళ్తూ ఉంటారా? మొన్న జనసేన ఆవిర్భావ సభ అన్నిటికి అన్ని మీటింగ్లకి వెళ్తుంటారా? మొన్న పిఠాపురంలో జరిగింది, అంతకుముందు మచిలీపట్నం జరిగింది, ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతానండి. ఓ సూపర్ అండి. సో మీరు అసలు మీ పర్సనల్ గా మీరేం చేస్తూ ఉంటారు జనరల్ గా? మీ వ్యాపారాలు, జాబ్ ఏంటి అట్లా? నేను ఫార్మర్ అండి, వ్యవసాయం అండి. వ్యవసాయం. ఎక్కడ మీ ఊర్లోనే? మల్కీపురం దగ్గర మా ఊరు శృంగవరపాడు అండి. అక్కడే ఉంటారు, అక్కడే వ్యవసాయం చేస్తారు? నేను ఉండేది మల్కీపురం అండి. పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పిల్లలు నాకు 2 అమ్మాయిలండి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి నేను సుమారుగా 25 ఇయర్స్ బ్యాక్ నుంచి మల్కీపురం నుంచి ఉంటున్నానండి. స్వగ్రామంలో కూడా ఇల్లు అది స్వగ్రామంలో ఉందండి. నేను మల్కీపురం కూడా వేరే ప్లాట్ తీసుకుని అదేలేండి, అవసరాలు కొన్ని. పిల్లల ఎడ్యుకేషన్ నుంచి అండి, 2 పిల్లలకి మ్యారేజ్ అయ్యింది. ఓకే. సో వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇలా మీరు ఈ కార్యక్రమాల కోసం తిరుగుతున్నప్పుడు ఏమైనా అంటారా? ఏమంటారు? ఎవ్వరు కూడా నాకు చిరంజీవి గారు అంటే మా ఇంట్లో ఒక దైవంగా చూస్తారండి. అంటే అభిమాని చెప్తున్నారు. నాకు నా తల్లిదండ్రులు కానివ్వండి, నా భార్య కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, అలాగే నాకు 4 సిస్టర్స్ అండి, నేను ఒక్కడేనండి. మొత్తం అంతా కూడా మాది ఈస్ట్ గోదావరి అండి. మొత్తం ఆ సిస్టర్స్ వాళ్ళందరినీ కూడా చేసింది. కాకపోతే ఇప్పుడు మా సిస్టర్స్ 3 హైదరాబాద్లో ఉంటున్నారు. మొత్తం మా టోటల్ రిలేషన్స్ మొత్తం అందరూ కూడా చిరంజీవి గారు అభిమానులు, ఫ్యామిలీ అభిమానులు. ఓకే. సో మీరు ఏం చేసినా వాళ్ళు కూడా ఇంకా వీలైతే హెల్ప్ చేస్తారు తప్ప వద్దు అనేది అసలు లేదండి. ఓకే అండి. సో ఇంకా అంటే ఇంక ముందు మరి ఇప్పుడు చిరంజీవి గారి తరఫున కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేయబోతున్నారా? కొత్తగా ఏం పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? అంటే కొత్తగా అంటే ఇప్పుడు జనసేన ప్రభుత్వం మాకు అధికారంలోకి వచ్చాక మాకు లోకల్గా మేము రాజోలు జనసేన పార్టీ విన్ అయిందండి. అప్పుడు ఫస్ట్లో కూడా స్టేట్ మొత్తం మీద మా రాజోలు కాన్స్టిట్యున్సీ విన్ అయింది. ఇది 2nd టైం అండి. మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు దేవా వరప్రసాద్ గారు అనే ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అండి. ఆయన ఒక ఐడియాలజీతో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఐడియాలజీతో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను మా గ్రామానికి జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఉన్నానండి. ఉంటూ మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ, మరి గ్రామంలో అవసరమైన మంచినీటి వసతులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మరి లేకపోతే ఇచ్చే డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, వీటికి కూడా అన్నీ చేసి అభివృద్ధి చేసి కార్యక్రమం తీసుకుని మరి జనసేన పార్టీకి ముందు మరింత ప్రజాదరణ పొందేలా మా వంతు కృషి మేము చేస్తున్నామండి. ఖచ్చితంగా అని తెలుస్తోంది. ఆఫ్ కోర్స్ అంటే మీలాంటి అభిమానులే ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తుంటారు. ప్రజలకు కూడా నిజంగా చాలా ఉపయోగపడతారు. అలాగే మన చిరంజీవి గారు కోవిడ్ టైమ్స్లో కూడా ఇవి ఇచ్చారు కదా, ఆక్సిజన్ సిలిండర్స్. సో అవి కూడా మీరు ఆ టైంలో పంపిణీ చేయడం జరిగిందా? చేసామండి. మాకు నియర్లీ మొదట్లో అమలాపురాన్ని పెట్టారండి. తర్వాత రాజుల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మా అభిమాన సంఘాల నాయకులు రవణం స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు మరి అక్కడ ఉన్నట్లు మేము ఎవరికైతే ఆక్సిజన్ సిలిండర్ కావాల్సిందో వాళ్ళకి మేము తీసుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు కూడా ఎవరైనా అడుగుతూ ఉంటారా అండి సిలిండర్స్? అంటే కొంచెం కోవిడ్ కేసులు ఇప్పుడు అంతగా ఆక్సిజన్ కొరత ఇప్పుడు అయితే లేదండి. ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మేము మా చిరంజీవి సేవా సమితి ద్వారానే ఎక్కువగా జనాలకి లేదు అనకుండా ప్రతి హాస్పిటల్ నుంచి కూడా మాకు కాల్స్ వచ్చేయండి. వాళ్ళందరికీ కూడా మేము సిలిండర్స్ ఏర్పాటు చేయగలిగామండి. మీ ఊర్లో ఉందా అండి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారికి సంబంధించి? మా ఊర్లో లేదండి, మాది మల్కీపురం అండి. మాకు దగ్గరలో అయితే రాజోల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి. అలాగే ఇప్పుడు మాకు వెస్ట్ గోదావరి భీమవరం అండి. అంటే మాకు ఎక్కువగా ఎమర్జెన్సీ కేసులు భీమవరం, ఇటు అమలాపురం అండి. మా ఈస్ట్ గోదావరి అయితే అమలాపురం, వెస్ట్ గోదావరి భీమవరం వస్తూ ఉంటాయండి. అలాగే భీమవరాన్ని, పాలకుల్ని, తణుకు, తాడేపల్లిగూడెంలో మేము
చేస్తూ చేయగలుగుతున్నాం. ఉంటారు. అలాగే ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఈ ఏరియాల్లో ఎటు నుంచి వచ్చినా కూడా మేము ఇవ్వగలుగుతున్నాం అండి. ఓకే, సూపర్ అండి. మరి ఇంకా అభిమానుల సంఘాన్ని అన్ని చూసేది రథసారథిగా వ్యవహరించే మన నాగేంద్ర బాబు గారు ఉన్నారు కదా, సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఎలా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు? మోటివేట్ చేస్తూ ఉంటారండి. నాగేంద్ర బాబు గారిని కూడా నేను చాలా సార్లు కలిసానండి. ఏం చెప్తుంటారు ఆయన జనరల్ గా ఇలాంటివి చేసేటప్పుడు? అంటే ఇలా ప్లానింగ్ ఇస్తూ ఉంటారా? అవునండి. ఇప్పుడు ఏదన్నా కార్యక్రమాలు ఉన్నాయంటే వాటిని మా రమణ సోమనాయుడు గారు ద్వారా ఆయన మాకు ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటారండి. సో ఆయన రమణ సోమనాయుడు గారితో మాట్లాడితే సోమనాయుడు గారు మాకు ఇంటిమేషన్స్ ఆయన ద్వారా వస్తూ ఉంటాయి. మరి మేము ఏ షెడ్యూల్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి అనే రూపకల్పనలో ఆయన ఒక ముఖ్య పాత్ర ఆయన పోషిస్తున్నారు. మరి నాగేంద్ర బాబు గారు రీసెంట్గా కూడా ఎమ్మెల్సీ అయ్యారు. ముందు ముందు మరి ఇంకేమైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మంత్రి కూడా అవుతారేమో. మంత్రి కూడా అవ్వాలని కోరుకుంటున్నామండి. అవుతారని కూడా మాకు గట్టిగా నమ్మకం అండి. ఓకే, సో అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు నాగేంద్ర బాబు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి, సో మరి మీరు మళ్ళీ చిరంజీవిగా నిజంగా నటన అంటే ఎలాగో ఇష్టం, ఆయన రాజకీయ జీవితం ఇష్టపడ్డారా? ఒకవేళ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే చిరంజీవి గారు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చిరంజీవి గారు రాజకీయంలోకి రావాలని చెప్పేసి చాలా చాలా అంటే ఆయన ఇంకా అనౌన్స్ చేయకముందే మేము మాకు దక్షిణ కాశీ అని పిలుస్తారండి, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మేము అక్కడి నుంచి యాత్ర కొనసాగించామండి. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి బైక్ ర్యాలీతో పాటు అంతర్వేది టు అప్పనపల్లి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించామండి. బైక్ ర్యాలీ నిర్వహించామండి ఆయన రాజకీయాల్లోకి రావాలని. ఆ తర్వాత ఆ సందర్భాల్లో ఆయన ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేసినా అటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, అమలాపురం ప్రతి మీటింగ్కి నాగేంద్ర బాబు గారు వచ్చేవారు. ఆయన ప్రతి మీటింగ్కి మేము ఫాలో అయ్యేవండి. హైదరాబాద్లో కూడా ఫాలో అయ్యాం. మరి ఆయన రాజకీయ పార్టీగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం, మరి అప్పుడు 18 సీట్లకు గెలవడం జరిగిందండి. కానీ మా యొక్క దైవం అంటే మా ఆరాధ్య దైవం అంటే చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే మా యొక్క ఆశ. అదే మా మెయిన్ ఉద్దేశం అండి. అప్పుడు మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మరి చిరంజీవి గారు లాంటి ఒక మంచి వ్యక్తి మరి చాలామంది కొంచెం మరి ఆయన్ని ఎదుగుదల కాకుండా ఇబ్బంది చేసి గురి చేసినందుకు ఆయన మా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు కూడా నాగోల్లో మీటింగ్ నిర్వహించారండి మా ఫ్యాన్స్కి, ముఖ్యమైన నాయకులందరికీ కూడా. ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళానండి, చిరంజీవి గారిని కలిశాను. అదే లాస్ట్ మీటింగ్ అండి. కాంగ్రెస్ లో విలీనం చేసే ముందు మాతో మీటింగ్ కండక్ట్ చేశారండి. నాగోల్లో జరిగిందండి అది. ఆ మీటింగ్ కూడా వెళ్ళామండి. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అభిమానులందరూ అప్పుడు? చిరంజీవి గారు మమ్మల్ని మోటివేట్ చేశారండి. అప్పుడు నేను కాంగ్రెస్లో పార్టీ విలీనం చేస్తున్నానని మీరేమి ఇదవ్వద్దు, ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినా కూడా చిరంజీవి మార్క్ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పడం. అదే కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక మహాసముద్రం. మరి దాంట్లో మరి చిరంజీవి గారు సీఎం అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న కుటిల రాజకీయం వల్ల మరి ఆయన కాలేకపోయారు. సరే, అది వదిలేసిన మరి ఆయన ఆశయాలు సాధనలో ముందుకు తీసుకెళ్తూ మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన తమ్ముడు, ఆయన వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, త్వరలో సీఎం కూడా కాబోతున్నారు. మరి ఆ స్థాయికి ఆయన ఎదిగి మరి చిరంజీవి గారిని మేము ఫ్యూచర్లో మనకు రాష్ట్రానికి గవర్నర్గా కానీ రాష్ట్రపతిగా కానీ చూడాలనుకుంటున్నాం. కానీ ముఖ్యం ఏంటంటే ఆయనకి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, ఫిలింఫేర్ అవార్డ్స్ అనేక వచ్చినాయి. కానీ భారతరత్న అవార్డు వచ్చే వరకు కూడా మేము ఈ కార్యక్రమాల ద్వారా ఆయనకి భారతరత్న వచ్చేలాగా రక్తదానాలు అవనివ్వండి, అన్నదానాలు అవనివ్వండి, చెట్లు నాటడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసి నిర్విరామంగా ఆయనకి భారతరత్న అవార్డు వచ్చే వరకు, వచ్చినప్పుడు వచ్చాక కూడా మేము అలాగే కంటిన్యూ చేస్తామండి. సూపర్ అండి. మొత్తానికి అయితే చిరంజీవి గారికి అలాగో ఆల్రెడీ పద్మ అవార్డ్స్ వచ్చాయి కాబట్టి భారతరత్న అనేది అత్యున్నత పురస్కారం రావాలని మీరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనం కూడా అదే కోరుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కదా, సో ఆయన
ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, అంటే ఆయన పరిపాలన ఎలా ఉంది, లేదా ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది? ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చాలా బాగా చేస్తున్నారండి. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందంటే అది ఎప్పుడు ఇంచుమించు 32 32 స్థానంలో ఉండేదాన్ని ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక 2వ స్థానంలోకి తీసుకొచ్చారండి. మరి ఆయన చేస్తున్న కృషి చాలా అభినందనీయం అండి. మరి ఆయన ప్రతి గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళి గిరిజనులు వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క సాధక బాధకాలు స్వయంగా తెలుసుకుని, మరి ఎప్పుడు వాళ్ళు కనీసం ఏదన్నా అనారోగ్యం చేసినటువంటి కానివ్వండి, లేకపోతే ప్రసవన సమయంలో కానివ్వండి, ఏ డోలు కట్టుకుని వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చి ప్రయాణించి ఆ రూట్లన్నీ కూడా ఆయన కాలినడకన వెళ్ళి అవన్నీ చూసి, ఇప్పుడు అట్లా నేను మొన్న అయితే నేను వెళ్ళి చూసినప్పుడు అయితే ఆ ఏరియాలో కూడా ఎటువంటి అద్భుతమైన రోడ్లు అండి, ఆయన ఆ ఏరియాలో కూడా మేము వెళ్ళి అడిగితే మా పవన్ కళ్యాణ్ ఎవరన్నా అంటే మా దేవుడు అనేసి దండం పెడుతున్నారండి అండి. అవును, నిజంగా పాపం వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఏమన్నా అవసరం ఉండి రావాల్సి వస్తుంది. అవునండి, అవునండి. సో సూపర్ బాగుంది. ఇంకేమేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆయన? ఇంకా ఫ్యూచర్లో మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూ మరి ఎదరికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన ద్వారా ఆయన ఇచ్చిన మాకు ఏవైతే స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాలు ఇస్తారో వాటిని అనుసరిస్తూ మరి మేము జనసేన పార్టీ ముందుకు వెళ్ళేలాగా మరి ఫ్యూచర్లో మరి సీఎంగా కళ్యాణ్ గారిని చూడాలనే ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తూనే ఉంటామండి. ఆయన ఏ మార్గంలో అయితే వెళ్తే ఆ మార్గంలో మేము వెళ్తూనే ఉంటాం. సూపర్ అండి, ఖచ్చితంగా అలా జరగాలని కోరుకుందాం. ఇక కమింగ్ టు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అఫ్ కోర్స్ తండ్రికి తగ్గ తనయుడుగా అయితే ఆయన గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అఫ్ కోర్స్ సినిమాల్లో అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, తండ్రి నుంచి అన్ని పుణికిపుచ్చుకొని. సో అయితే రామ్ చరణ్ గారికి సంబంధించి మరి మీ అనుబంధం ఎలా ఉంది, ఎప్పుడైనా కలిసారా? రామ్ చరణ్ గారు తెరగ్రాటం చేస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా చిరుత అండి. ఆ చిరుతకి సినిమాకి ముందు మాకు మలికీపురం దగ్గర పక్కనే మోరి గ్రామం అని ఉందండి. మోరి గ్రామంలో అక్కడ భారీ ఎత్తున పెద్ద ఎత్తున నాకు బావ అవుతాడండి ఆకుల వెంకట సత్యప్రసాద్. అలాగే ఆయన నేతృత్వంలో మరి భారీగా యాగాలు చేసామండి. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ధ్రువతారలాగా ఎదగాలని, అలాగే చిరంజీవి గారి యొక్క తనయుడిగా మరి ఆయన చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగాలని చెప్పేసి ఆ రోజు పూజలు నిర్వహించి మేము చేసామండి. ఆ తర్వాత కూడా రామ్ చరణ్ గారి బర్త్డేకి సంబంధించి మేము ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాలు అవి కూడా మేము ఇలాగే నేత్రదానాలు, రక్తదానాలు, అలాగే అన్నదానాలు, చెట్లు నాటడం, స్కూల్ పిల్లలకి బ్యాగ్స్, బుక్స్ ఇవే అటువంటివి ఇవ్వటం, దేవాలయాల దగ్గర ఉన్నటువంటి కొంచెం పేదలటువంటి వాళ్ళకి రగ్గులు, దుప్పట్లు, బట్టలు సరఫరా ఇవ్వటం. ఇలాగా ఇప్పుడు మాకు మళ్ళీ దగ్గరలో ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయండి. వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదల్లో కొన్ని గ్రామాల్లో మునిగిపోయి ఉన్న గ్రామాలకే స్వయంగా మేము వెంటనే స్పందించి చిరు పవన్ చరణ్ ద్వారా బోట్స్లో ఫుడ్స్ ప్యాకెట్స్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ సప్లై ఇస్తూ ఉంటామండి. ప్రతి సంవత్సరం వరదలు ప్రతి సంవత్సరం అంటే ఇంకా వేరే కొన్ని సమ్ టైమ్స్ భూకంపాలు వస్తూ ఉంటాయి. మాకు అక్కడ భూకంపాలు అయితే వరదలు ప్రతి సంవత్సరం వరదలు వస్తాయండి. వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి ముందుండి ఏదైనా ప్రజలకి అవసరం ముందుంటామండి. ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అనేది ఇంకా గొప్ప విషయం. మామూలుగా దానాలు చేయడం వేరే, అవసరం ఉన్న వాళ్ళు చేయడం. ఇంకొకటి నేత్రదానం కింద కూడా మరి మీ ఊరు ప్రజల నుంచి కావచ్చు అలా డొనేషన్ ఇచ్చారా? వాళ్ళు నేత్రదానం చేశారా? చాలా మంది చేత చేయించామండి. లిస్ట్ అప్ చేసి కాగితాలు చేసామండి. ఓకే, సో అంటే బర్త్డేస్ కనే చేస్తారా, ఎప్పుడైనా చేస్తూనే ఉంటారా వీటికి సంబంధించి? మేము ఎక్కువగా చిరంజీవి గారి బర్త్డే రోజున సేకరిస్తూ ఉంటామండి. అప్పటికప్పుడు కూడా కొంతమంది అనారోగ్యంతో కానీ లేకపోతే యాక్సిడెంట్గా కానీ ఇది అయినప్పుడు వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి. అంటే శరీర భాగాలు, కళ్ళు, ఈ నేత్రదానం చేయాలనుకుంటే చేస్తూ ఉంటారండి. మేము వెంటనే దగ్గరలో ఉన్న వాళ్ళ
ఐ బ్యాంకుల్ని మేము కండక్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము వాళ్ళ నేత్రత తీసుకుని వేరే వారికి మరి వాళ్ళు ఇచ్చిన 2 నేత్రాలతో మరో ఇద్దరికి చూపించేలా డెఫినెట్లీ అండి. అది చాలా గొప్ప విషయం. అంటే అసలు జీవితమే అంధకారం అనుకున్న వాళ్ళకి చూపిస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రపంచాన్ని రంగులమయం చేసినట్టే కదా ఖచ్చితంగా. సో అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. సో అదండి, మీరు నిజంగా మీరు చెప్పిన ప్రతి విషయం కూడా ప్రజలకి ఏదో ఒక రకంగా ఉపయోగపడేది. మీరు చేసే సేవా కార్యక్రమం అవ్వచ్చు, మీ చిరంజీవి గారు చెప్పేది అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో ఫైనల్గా ఇంకా మీరు ఏ ఆశయంతో ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఇటువంటి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగించాలనుకుంటున్నారు, లేదా కొత్త ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవి కంటిన్యూ చేస్తూ ఇవాళ ఉందంటే నాకు వీక్లీ ఒక 5 మందికైనా సరే రక్తం ఇప్పించడం జరుగుతుందండి. హాస్పిటల్ నుంచి కాల్స్ వస్తే వాళ్ళకి ఇది ఇప్పిస్తుంది. దాంట్లో నాకు చాలా చిరంజీవి గారి అభిమానిగా చాలా గర్వపడుతున్నానండి. మరి ఆయన చూపించిన ఇది మరి నాకు ఆయన చూపించిన ఈ మార్గంలో నేను కృషి చేస్తున్నందుకు నాతోటి మా అభిమానులందరూ కూడా నాకు ఈ విషయంలో చాలా తోడ్పాటుగా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటానండి. అలాగే మరి ముందు జనసేన పార్టీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. చేసి మరి చిరంజీవి గారు కాకపోయినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అవ్వేదాకా కూడా అవే వరకు ఏంటంటే అవుతీరుతారు. మరి ఆ మార్గంలో మేము చేస్తూనే కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా చేయాలి, ఎంతో మందికి ఉపయోగపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీ అమూల్యమైన అన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు నమస్కారం అండి. థ్యాంక్ యూ. మరి నాకు ఇంతటి ఈ ప్రైమ్9 టీవీ ద్వారా ఇంటర్వ్యూ చేసే మహాభాగ్యం కలిగిందంటే అది ఒక మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి వలన వచ్చిందండి. మరి ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా నా శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు గారు మరి మేము చేసే ఈ కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు గుర్తించి మరి నాకు ఈరోజు ఈ ప్రైమ్9 ఇంటర్వ్యూ రావటానికి ముఖ్య కారకులైనటువంటి స్వామినాయుడు గారికి, అలాగే మరి ఈ నేను చేసే ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో నేను సైతం అని నాకు తోడుగా నిలిచిన నా సోదర అభిమానులందరికీ కూడా, అలాగే మీ ప్రైమ్9 టీవీ యాజమాన్యానికి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. మీకు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, చూసారు కదా, మనం ఎంతోమంది అమ్మాయిల దగ్గర రోజు మాట్లాడుతూనే ఉన్నాము ఇలాంటి విషయాలు. వాళ్ళు చాలా చెప్తుంటారు, విన్నప్పుడు అనిపిస్తుంది నిజంగా అసలు అభిమానం అంటే ఇదేనేమో, కేవలం నటనని ఏదో నటిస్తే లేకపోతే ఏదో డైలాగ్స్కి ఫ్యాన్స్ అయిపోవడం కాదు, ఆయన చేసే ప్రతి మంచి పనిలో వీళ్ళు తోడుగా ఉండడం కావచ్చు, లేదా వాటిని వీళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, గొప్ప విషయం, అవసరంలో ఎవరుంటారో ఆ అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి వీళ్ళు మేము ఉన్నాం అంటూ వెళ్తూ ఉంటారు. అది చాలా గొప్ప విషయం అండి. సో నిజంగా ఇలాంటివన్నీ వింటూ ఉంటే మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా వీళ్ళు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు అయితే ఇంకా మంచిగా చేయాలి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇంకా మంచి పనులు చేయాలి. అలాగే ఆయన కూడా చాలా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.